అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఇరు పార్టీ నాయకుల అండదండలతోటి స్థానిక అధికారులు వారి ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తూ ఉన్నారు. సో ఇక మనం అద్దంకి మున్సిపాలిటీలో కానీ ఒకసారి వెళ్తే ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ది అంటే అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, వీళ్ళ హవా అంతంత మాత్రంగా లేదు. అంటే వాళ్ళ హవా అలా సాగుతుంది అంతే. ఇక ఆ తర్వాత పై స్థాయి అంటే ఆఫీస్ సెక్షన్కి చూసుకుంటే ఇక అది చెప్పేది కాదు. లక్షల్లో ముడుపులు తీసుకున్నటువంటి అధికారులు చాలామందే ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం అయితే కాదు, కానీ విషయం అయితే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంది. వీరిని ప్రశ్నించేవాళ్ళు లేరు, పై అధికారులు ఇక్కడికి రారు. సో ఉన్నటువంటి కమిషనర్లు వెంటనే మారిపోవడం వల్ల ఉన్నటువంటి సిబ్బంది మాత్రం మార్పు జరగడం లేదు. ఈ సిబ్బంది మార్పు జరగకపోవడం వల్ల వీళ్ళు స్థానికంగా బలవంతులు అయ్యారు. ఈ బలవంతులు అవ్వటం వల్ల వారి అద్దంకిలో నగరంలో ప్రతి అణువు వీరు గాలిస్తూ ఉంటారు. వీళ్ళకు ఒక టీం ఉంటుంది అనమాట. ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక టీం ఉంటుంది. అంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ లేఅవుట్ల దగ్గరికి వెళ్ళేసి అది అక్రమంగా నిర్మించిన లేఅవుట్కి వీళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. దానికి లక్షల్లో వీళ్ళు తీసుకునే పారితోషికం అనమాట. అంతేకాదు కొంతమందికి అయితే అందులో ప్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పి కొంత రూమర్ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఇలా ఉంటే ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరి మాట వినరు. ఎందుకంటే వారు చెప్పిందే వేదం, వారే అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇక టౌన్ ప్లానింగ్కి వస్తే టౌన్ ప్లానింగ్ విషయంలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు బయట ప్లానర్స్ ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానర్స్ ఉంటారు కదా, ప్లాన్ గీసేటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు టైఅప్ అవుతారు వాళ్ళతోటి. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతారు. ముందు ఆ ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళేసి ముందుగానే దీని పర్మిషన్ ఎంత అవుతుంది అంత అవుతుందని చెప్పేసి వాళ్ళతో బేరసారాలు కుదురుస్తారు. బేరసారాలు కుదిర్చి ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్తారు. వీళ్ళని తీసుకెళ్ళేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే వాడు రాజకీయ అండదండలతో ఉన్నటువంటి వ్యక్తి అయితే వీళ్ళకి భయపడ్డు, అయినా కూడా ఏదో ఒక విధంగా పని చేయించుకోవాలి కదా, ఎంతో కొంత చేయించుకుంటారు. ఎటువంటి రాజకీయ అండదండలు లేకుండా, లేకపోతే అధికార పార్టీ కాకుండా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో కొంత ఇచ్చుకొని చేయించుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10,000 దాన్ని 10,000 గవర్నమెంట్కి చలానా చెల్లించే విధంగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్కి వీళ్ళు దగ్గర 30,000 నుంచి 40,000 వసూలు చేస్తారు. అదేనంటే దీనికి పర్మిషన్ రాదు, దీనికి అవకాశం లేదు, కానీ మేము ఇస్తున్నామని చెప్పేసి అంటారు. ఇక ఇంటర్నల్గా డోర్ నెంబర్ తీసుకునే వాళ్ళ దగ్గర ట్యాక్సుల విషయాల్లో వీరి ఇష్టానుసారంగా జరుగుతుంది. వీళ్ళని ఇప్పటికి ప్రశ్నించేవాళ్ళు లేరు, పై అధికారులు రారు. అందువల్ల వీళ్ళ ఆటలు ఇలా సాగుతా ఉన్నాయి. సో అంతేకాదు అక్రమ నిర్మాణ లేఅవుట్లో కూడా సర్వే నెంబర్లు మార్చేసి, అంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఒక పక్క చేస్తుంటే అద్దంకిని రెండు వైపులా దున్నుకునేటువంటి, అంటే వారి ఇష్టానుసారంగా ప్లాట్లు రాసిచ్చుకొని అమ్ముకునేటువంటి వ్యక్తులు మరొక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇందులో కింది స్థాయి ఉద్యోగాలు అనడానికి లేదు, పై స్థాయి నుంచి కూడా జరుగుతూ ఉంది. పై స్థాయితో కూడా ఈ ముడుపులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల వాళ్ళకి అందటం వల్ల వాళ్ళు ఇక్కడ ఎవరు ప్రశ్నించరు. సరే, ఇది ఇలా ఉంటే ఇక కొందరైతే రాజకీయ అండదండలతోటి అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. అంటే ఉన్నత స్థాయి అధికారులు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది అయితే స్థానికంగా ఇక్కడే ఉంటారు. ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చాలా తొందరగా, అంటే నెలల వ్యవధిలోనే వారు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులు సంపాదించినటువంటి అక్రమార్జన నీకు మరే చోట దొరకదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయం పోటాపోటీగా ఉంటుంది. ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అద్దంకి నగరంలో వీళ్ళంతా కూడా రాజకీయంగా ఆలోచిస్తారు, కానీ ఈ మున్సిపాలిటీలో ఇంత అవినీతి జరుగుతుంది దీని మీద ప్రశ్నించినటువంటి వారు లేరు. సో ఈ విధంగా అద్దంకిలో వారి ఇష్టానురాజ్యంగా ఆ మున్సిపాలిటీ
కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కొందరైతే కోట్లలో సంపాదించారంటంలో కూడా అతిశయోక్తి లేదు. నిజంగా ఇవన్నీ జరిగినాయి. వీరి మీద ప్రత్యేక నిఘా, ప్రత్యేక అధికారులు వచ్చేసి వీరిని పరిశీలించి వీరి మీద చర్య తీసుకోవాలి. లేకపోతే ఇది ఇలానే ఉంటే మాత్రం వారి అక్రమ దందాలకి ఇక తిరుగుండని పరిస్థితి అనమాట. సో మరి అద్దెకి మున్సిపాలిటీని కాపాడేది ఎవరు అధికారులు? ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరికన్నా ఒకరు మించి దోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నగరంలో ఎక్కడ ఏ చిన్న కన్స్ట్రక్షన్, చిన్న ఇంటి నిర్మాణం ప్రారంభించినా కూడా వీళ్ళు గద్దల్లాగా వాలిపోతారనేది సమాచారం. ప్రజలైతే వీళ్ళ వాళ్ళ చిన్న ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళు కూడా వీళ్ళ దెబ్బకి హడలెత్తిపోతున్నారు. వీళ్ళని చూస్తే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఏ 20,000 అంటారు, 50,000 అంటారు. ఇంటి నిర్మాణం మొత్తం 5 లక్షల్లో 10 లక్షల్లో నిర్మించుకోవాలని ఒక చిన్న వ్యక్తి, ఒక సామాన్యుడు ప్లాన్ చేసుకుంటే వీళ్ళ పర్మిషన్స్కే లక్షల్లో దారిపోయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అద్దంకి మున్సిపాలిటీ స్టేటస్. అందరూ కూడా దీన్ని ప్రశ్నించే విధంగా తీసుకెళ్ళండి. దీనిపైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి దాన్ని కూలంకుషంగా పరిశీలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.